మరి గత ప్రభుత్వం సెంటున్నర ఇచ్చి నివాసయోగ్యం కానీ నిర్మాణానికి అనుకూలం కానీ స్థలాల్ని సేకరించి ప్రజలకి గుదిబండలుగా చేసిన విషయం కూడా చాలా కొన్ని ప్రాంతాల్లో మనం చూస్తా ఉన్నాం. వీటన్నిటినీ సమీక్షించి ఎక్కడైతే లేఅవుట్స్ ప్రారంభం కాలేదో వాటిల్ని చట్టపరంగా క్యాన్సిల్ చేసి వారికి మళ్ళీ 2 సెంట్లు 3 సెంట్లు ఇవ్వడానికి గల అవకాశాలని ఈరోజు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ చర్చించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఏదైతే ఇళ్ల స్థలం శాంక్షన్ చేయడానికి కానివ్వండి, ఇల్లు శాంక్షన్ చేయడానికి కానివ్వండి, నియమ నిబంధనలు ఏమిటి అని చెప్పేసి అది కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అర్హులైన వాళ్ళందరికీ కూడా 2 సెంట్లు 3 సెంట్లు ఇవ్వాలనే లక్ష్యంతో ఈరోజు చర్చ జరిగింది. అదేవిధంగా ఎక్కడైతే మన నిర్మాణాలు జరగలేదో ఇప్పటికే ఇచ్చిన లేఅవుట్లో ఆ బెనిఫిషరీస్ని ఒప్పించి వాళ్ళు ఒప్పుకునేట్లయితే అవి క్యాన్సిల్ చేసి అవి 2 సెంట్లు 3 సెంట్లుగా మార్చే చర్యలు కూడా చేపట్టడానికి సాధ్యాలను కూడా ఈరోజు పరిశీలించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా గత ప్రభుత్వం ఆర్భాటంగా మేము అన్ని లక్షలు ఇచ్చామని చెప్పేసి చెప్పారు. కొంత మేరకు వాస్తవమైనప్పటికీ కూడా చాలా మందికి కొన్ని లక్షల మందికి ల్యాండ్ ఎక్విజిషన్ చేశారు. ఆ ల్యాండ్ ఓనర్స్కి డబ్బులు కట్టకపోవటం మూలంగా ఇటు హౌస్ బెనిఫిషరీస్కి పట్టాలు ఇవ్వబడలేదు. అదేవిధంగా ఏ భూమి అయితే తీసుకున్నారో ల్యాండ్ ఎక్విజిషన్ కింద వారికి డబ్బులు ఇవ్వకపోవటం మూలంగా వారు తీవ్రంగా నష్టపోయారని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వారి అవసరాల కోసం, వారి ఇంట్లో పిల్లల పెళ్లిళ్ళ కోసం కానీ, చదువుల కోసం కానివ్వండి, ఆ భూమిని అమ్ముకోలేక లేకపోతే తాకట్టు పెట్టుకోలేక ఇటు సైడ్ నుంచి ప్రభుత్వం నుంచి డబ్బులు రాక తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితులను కూడా ఈరోజు సమీక్షించడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. వీటన్నిటి మీద కూడా మళ్ళీ ఇంకొకసారి అధికారుల స్థాయిలో మీటింగ్ ఏర్పాటు చేసి మరి తర్వాత మళ్ళీ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కూర్చుని దాని మీద ఒక వే ఫార్వర్డ్ చేస్తామని చెప్పేసి మనం చేస్తాం.